The title of my sermon for this evening is Withered Spirits and Withered Hand. చూసారా మరి ఈ యొక్క మరి శీర్షిక చూస్తున్నట్లయితే పిల్లరా, ఎండిన ఆత్మలు అలాగే చలనం లేని చేతులు అనేటువంటి ఒక అంశాన్ని మీకు తీసుకుని వస్తూ ఉన్నాను. Whenever we think about Jesus, most of the times we get a very peaceful, calm person into our mind, isn't it? కాబట్టి యేసు ప్రభువుని గురించి మనం ఎప్పుడు ఆలోచించినా ఏమంటే ప్రశాంతమైన వదనముతో ప్రశాంతమైన మనస్సుతో ఆయనను మనం ఊహిస్తూ ఉంటాం కదా. And even movies, pictures, most of the places we see that Jesus was so calm and he had such a great control over all his emotions. మరి తన యొక్క భావోద్రేకాలన్నిటి మీద చక్కని నియంత్రణ కలిగి నెమ్మదిపరుడుగా శాంత స్వభావిగా మనం ఎక్కడైనా మరి చలనచిత్రాల్లో కానీ మిగిలిన ఏదైనా పెయింటింగ్స్లో కానీ ఆయన ముఖాన్ని అట్లా మనం గమనిస్తూ ఉంటాము. We lose control and all. మనమైతే ఆ యొక్క అదుపు తప్పుతాం అనుకోండి. But we think that Jesus never. అయితే యేసు ప్రభుకి ఎప్పుడు కోపమే రాదా అన్నట్టుగా మనకి ఈ చలనచిత్రాలు మరి ఛాయాచిత్రాలు అన్ని కూడా మనకు కనబడుతూ ఉంటాయి. But when we read Bible, we come across a different picture. అయితే బైబిల్ గ్రంథము యేసు ప్రభుని గురించి మరికొన్ని పార్శ్వాలు కూడా చూపిస్తూ ఉన్నది. There are places where Jesus expressed his emotions so expressively. కాబట్టి కొన్నిసార్లు తప్పింపబడని విధంగా అన్నట్టుగా ఆయన తన భావోద్రేకాలను బయటపరిచిన కొన్ని సందర్భాలు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాము. He expressed very intense emotions. మరి చాలా లోతైన భావాలను ఆయన వెళ్ళగక్కాడు. Like for example, ఉదాహరణకు చూసినట్లయితే in this incident of Gethsemane, మరి గెత్సెమనే తోటలో మనం ప్రార్థన సమయంలో, the moments before his crucifixion, మరి కొన్ని క్షణాల్లో లేదంటే కొన్ని గంటల్లో ఆయన సిలువ వేయబడతాడు అన్న సమయం అది. he was in such a anguish, his sweat turned into blood. మరి ఎంతో ఆయన మరింత అతురుపడి మరి క్షోభ చెందాడు. ఆయన చెమట రక్త బిందువుల వలె అయిపోయింది. In the incident of raising the Lazarus from the dead, మరి అలాగే చనిపోయిన లాజరును సమాధి నుంచి బయటికి తీసుకుని వచ్చి ఆ సందర్భంలో కూడా we got the shortest scripture in the Bible. మరి ఒక చిన్న వాక్యం అని చెప్తారు కదా బైబిల్ గ్రంథంలో. Jesus wept. మరి యేసు కన్నీరు విడిచెను. He expressed his grief. మరి ఆయన తన యొక్క బాధ అంతటిని బయట పెట్టాడు. In John 2, it is called cleansing of the temple. Jesus, when he saw the marketplaces in the temple, he expressed his anger. మరి అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అదంతా ఒక సంతలాగా చాలా గందరగోళంగా ఉన్నప్పుడు అక్కడ దాన్ని శుద్ధి చేసే సమయంలో కూడా తన భావోద్రేకాలను ఆయన బయట పెట్టాడు. He expressed his great joy when his disciples returned to him bringing good report after their ministry. మరి అలాగే మరి కొన్ని దినాల తర్వాత శిష్యులను ఏర్పాటు చేసి పరిచర్యకు పంపించాడు. తిరిగి వచ్చి వారు చెప్పిన సాక్ష్యాలను బట్టి ఆయన ఎంతగానో సంతోషించాడు. And he expressed great compassion looking at the sick people, the thousands of sick people. He expressed great compassion and healed them. మరి అలాగే జన సమూహంలో తన వైపుకు వచ్చినప్పుడు స్వస్థతను కోరుకుంటున్నప్పుడు వారి మీద ఎంతో జాలిని కనికరాన్ని ఆయన చూపించాడు. And in the scripture we read in Mark chapter 3, 1-6, there also he expresses his anger and grief. మరి అలాగే ఇక్కడ చదవబడిన లేఖన భాగం మార్కు సువార్త 3వ అధ్యాయము మొదటి 6 వచనాలలో ఇక్కడ కూడా ఆయన కొన్ని భావోద్రేకాలనగా దుఃఖము, కోపం మొదలగునవి ఆయన బయలుపరిచాడు. There are many places where he expressed intense emotions. కాబట్టి ఇలాగూ కొన్ని చోట్ల లేఖనాల్లో మనకు రాయబడినట్టుగా చాలా లోతైన భావోద్రేకాలను ఆయన బయలుపరచడం లేదంటే కనపరచడం జరిగింది. It tells that he is 100% human just like you and I. అలాగూ ఆ యొక్క విషయాలు మనం చూస్తున్నప్పుడు ఏమర్థమవుతుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది నీవలే నావలే ఆయన సంపూర్ణ మానవుడయ్యాడు అనిపించుకుంటున్నాడు. Among all these intense expressions, అలాగే ఈ లోతైన భావోద్రేకాలు బయటపెట్టిన సందర్భాలన్నిటిలో కూడా two expressions find they are a little bit difficult for us to explain. అయితే రెండు భావోద్రేకాలు ఉన్నాయండి. అవి మనం వివరించుకోవడానికి కూడా ఎంతో సంక్లిష్టంగా లేక కష్టంగా ఉంటున్నాయి. Many a times we struggle to explain why Jesus had to take a whip and chase these people who put their markets in the temple. మరి దేవాలయపు ఆవరణంలో ఆ యొక్క వస్తువులు అమ్మే ఆ వ్యక్తుల మీద ఒక తాళ్లతో కొరడా చేసి వాళ్ళని కొట్టి తోలివేసినట్టుగా మనం చూస్తున్నాము. We always picture him as a person with great peace. మరి ఆయనేమో ఎల్లప్పుడూ ప్రశాంత మనస్సు కలిగిన వాడుగా మనం అనుకుంటున్నాం కదా మరి. But here he expressed
such an anger. మరి అయితే ఆ సమయంలో ఆయన ఎక్కడ లేని కోపం అంతటిని ఆ వ్యక్తుల మీద ప్రదర్శించినట్టుగా మనం He చూస్తున్నాము. was so angry because the temple was filled with all sorts of markets. మరి చూసారా ఎందుకు ఆయనకి అంత కోపం వచ్చిందంటే ఆ యొక్క దేవాలయపు ఆవరణము ఉద్దేశించిన పని కాకుండా వేరు వేరు వ్యాపారాలతో నిండిపోయింది కాబట్టి. They were selling oxen, they were selling sheep, their doves, they were exchanging money, all sorts of businesses were there. మరి ఆ యొక్క దేవాలయపు ఆవరణంలో రోకలు మారుస్తున్నారు, గొర్రెలు నమ్ముతున్నారు, గువ్వలు నమ్ముతూ ఉన్నారు, అవసరమైతే ఆ యొక్క కోడి దూడలను కూడా అమ్మే పరిస్థితి అక్కడ కనబడుతుంది. And he was so angry. మరి ఆయనకు చాలా కోపం వచ్చిందండి ఆ And he సమయంలో. expressed it physically as well. మరి ఆయన తా యొక్క కోపాన్ని మరి భౌతికంగానే అందరికీ కనబడలేకనే ఆయన బయట పెట్టాడు. I just wonder what would happen if Jesus comes to the modern day church. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, ఒకవేళ యేసు ప్రభు గనక ఈ రోజున చర్చ్ జరిగే పరిసరాలకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను. Many of these Christian churches are filled with bookshops. మరి చాలా పెద్ద పెద్ద సంఘాలు అన్నట్టుగా మరి కొన్ని పుస్తకాలు అమ్ముతూ ఉంటారు అక్కడ. Shops for prayer oil. మరి అలాగే ఆ యొక్క ప్రార్థనా నూనెను అమ్ముతూ ఉంటారు. Where they sell ornaments. మరి అలాగే ఈ యొక్క Christian అలంకరణ ornaments. క్రైస్తవ సంబంధమైన అలంకరణ సామాగ్రిని అమ్ముతూ ఉంటారు. I don't know how they enrich someone's spirituality. మరి ఈ యొక్క ఆభరణాలు ఏమండి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆత్మీయతను ఎలా పెంపొందిస్తాయో నాకైతే అర్థం కాదు. And they'll be selling decoration items. మరి అలాగే అలంకరణ వస్తువులు అమ్ముతూ ఉంటారు. And I wonder, what is this keychain business altogether? అలాగే ఆ యొక్క కీ చైన్స్ ఉంటాయి కదండి, తాళపు చెవి గుర్తుకు పెట్టుకునే ఆ యొక్క కీ చైన్స్ కూడా అమ్ముతూ ఉంటారు. And at last church entered into fashion industry as well, and we are selling Christian fashion, the t-shirts, shirts, hoodies, what not. కాబట్టి అలాగే కొన్ని చోట్ల చూసినట్లయితే క్రిస్టియన్ ఫ్యాషన్ షాప్స్ కూడా వెలిసేయండి సంఘాల్లోనే అన్నట్టుగా టీ-షర్ట్లు, హుడీలు లేదంటే పైజమాలు అన్నట్టుగా వాటిని కూడా అమ్ముచున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్న ఆధునిక కాలంలో. And unfortunate thing is they call it as ministry. మరి అలాగే దురదృష్టవశాత్తు వారు ఏమంటారంటే ఇదంతా కూడా మేము పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉండడానికే చేస్తున్నాం అంటారు. Setting these shops is ministry. మరి ఈ యొక్క షాపులు పెట్టడము, వ్యాపారాలు చేయడం ఇది మినిస్ట్రీ సపోర్ట్ కొరకు అని చెప్తూ ఉంటారు. And those who are working in that will not get good pay, and they will be said it is ministry, brother, there will be very low margins. మరి అలాగే అక్కడ పని చేస్తున్న వారికి పోనీ చక్కని జీతాలు ఇస్తారంటే అలా కూడా ఎవరు ఏమంటారంటే ఇది క్రైస్తవ పరిచర్య అండి, ఇక్కడ జీతాలు తక్కువే ఉంటాయండి, మీరు అడ్జస్ట్ కావాలండి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. All these are completely commercial. మరి చూసారు ఇవంతా కూడా వ్యాపారం లాగా కనబడటం లేదా? And what would Jesus do? మరి ఒకవేళ ఇట్లాంటి పరిస్థితుల్లోకి యేసు ప్రభు వస్తే ఏం చేస్తాడు మరి ఆయన? And definitely he would say, take these things away, do not make my father's house a house of merchandise. కాబట్టి నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పి ఆయన వారందరినీ తోలివేస్తాడు. And అలాగే many are commenting these things regarding some. కాబట్టి ఇట్లాంటి కొన్ని విషయాలు చాలా మంది బలపరుస్తున్నారు అనుకోండి. And so what the churches have done is now they don't want just making the merchandise outside, they made the entire church as a product to కాబట్టి sell. చూసినట్లయితే ఈ విషయాలు బలపరిచి సంఘం లోపలే కాదు వ్యాపారాలేం బయట పెట్టారు కానీ సంఘ విషయాన్నే ఒక వ్యాపార వస్తువుగా చేసేసిన పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. Church itself has become a product to sell. మరి అలాగే సంఘ విషయాలు ఒక అమ్మకపు వస్తువుగా మారిపోయినాయి. Now people are selling churches. మరి సంఘాలు అమ్ముతున్నారు. And that's why you find so many advertisements saying in our church we have such a exotic music, we have such a beautiful hall, we have such a comfortable premises, and we have so great singers are coming, and we serve food every Sunday. All these sorts of things are advertising so that we may buy people to the church. కాబట్టి సంఘాన్ని వ్యాపార వస్తువుగా మార్చివేసి మా దగ్గర చక్కని భవనం ఉంది, మా దగ్గర భోజనాలు పెడతాము, మా దగ్గర మీకు సౌకర్యాలు కల్పిస్తాము, ఏమంటే మంచి సంగీతం ఉన్నది, చక్కని పాఠకులు వస్తున్నారు అని చెప్పి ఈ రీతిగా మరి చెప్పుకుంటూ వారి సంఘాలకు ప్రజలను ఆకర్షిస్తున్న రోజులు ఇవి. We are not talking about how great spiritual services are provided. మరి అయితే మా సర్వీస్లో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది అని చెప్పి ఎవరు కూడా ప్రమోట్ చేసుకోవడం లేదు, వాటిని హెచ్చించడం లేదు. We made the church itself a business. కాబట్టి సంఘ వ్యవహారాలన్నీ కూడా వ్యాపార పరిధిలో పెట్టేసిన స్థితి ఈ రోజున ఉన్నది. And it was so unfortunate for me to hear the stories of
someone who started a church in their own property, and then after at their death they wrote so and so churches for their children కాబట్టి given as an inheritance. మరి మనం అక్కడక్కడ వింటూ ఉంటాం మన యొక్క స్థానిక మరి పరిసర ప్రాంతాల్లో ఎవరో ఒకరు వారి సొంత స్థలంలో ఒక మందిరాన్ని ప్రారంభిస్తారు. ఏమంటే దాన్నే ఒక ఆస్తిగా తమ పిల్లలకు తమ తదనంతరము ఆస్తిగా రాసిచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి విన్నప్పుడు నాకు బాధ కలుగుతుంది. They have few churches they distribute among the children. అలాగే వారికి 1, 2, 3, 4 చర్చెస్ ఉన్నాయనుకోండి, వారి పిల్లలకు నీది అది నీది ఇది నీది ఇది అన్నట్టుగా పంచి కూడా ఇస్తున్న సందర్భాలు నేను అప్పుడప్పుడు వింటుంటాను. Recently I heard such a sad news from Satyanarayana sir. He said one of his friends who started a church, they had given the church to his son as inheritance. That man came and locked the church, and all the members are without a building now. Now they were pacified and they are reconciled. Anyway, okay, మరి మొన్న మా పరిసర ప్రాంతంలో ఒక పని జరిగిందండి. ఒక పెద్ద ఆయన పాస్టర్ గారు వారి కొడుకుకి ఒక చర్చ్ ఇచ్చాడు. ఆ కొడుకుతో ఆయన కొన్ని విభేదాలు వచ్చాయి. ఆ తండ్రి చనిపోయినాక ఆ సంఘానికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. విశ్వాసులు రోడ్డు మీద 1 వారం అనుకుంటా 2 వారాలు ఆరాధన చేసుకున్నారు. తర్వాత పెద్దల్ని పిలిచి సమాధానపరచబడి మొత్తానికి ఏదో మరలా జరుపుకుంటున్నారు అనుకోండి. So Jesus gets upset looking at making the church as a marketplace and a merchandise, place of merchandise. అసలు విషయము మనం గమనించగలిగితే సంఘాన్ని కానీ సంఘ విషయాలను కానీ వ్యాపార వస్తువుగా చేసేసిన విషయాలు అవి అలా ఉండకూడదు. That's why he was so very angry and expressed the anger even physically. కాబట్టి ఆ కారణమును బట్టే సంఘ విషయాలను వ్యాపార పుట్టిల్లుగా మార్చిన కారణమును బట్టే ఆయనకు ఎక్కడ లేని కోపం అంతా కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. The last thing mostly we can imagine about expressing anger is physically, right? కాబట్టి ఇంకా కోపము మరి పెరుగుతూ 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 వస్తే ఒక సందర్భంలో ఇక అది బయటపడుతుంది కదండి. చివరికి ఏమవుతుందంటే బయటపడుతుంది అన్నట్టుగా. Such an intense emotion. కాబట్టి అది ఎంతో లోతైన ఒక భావోద్రేకము అది కలుగుతూ ఉంటుంది. But when I read Mark chapter 3 verse 1 to 6, అయితే ఈ యొక్క చదవబడిన లేఖన భాగము మార్కు సువార్త 3వ అధ్యాయంలోని మొదటి 6 వచనాలు చూస్తే, here Jesus expressed his emotions even greater than the physical expression as what we have seen. మరి ఇంతవరకు మనం చూసినట్టుగా భౌతికంగా ఆయన తన భావోద్రేకాలను బయలుపరిచిన దానికంటే మరింత ఎక్కువగా ఆయన యొక్క భావాలు ఆ యొక్క భావోద్రేకాలు బయటపడుతున్న సందర్భం ఇది. And Jesus went to a synagogue. మరి అక్కడ సమాజ మందిరానికి ఆయన వెళ్ళాడు యేసు ప్రభు. And he had seen a man with withered hand. ఓచ చేయగలవాడు ఒకడు ఆయనకు అక్కడ కనబడ్డాడు. And he asked the people. మరి అక్కడ ఆయనను చూచాడు, ప్రజలను అడుగుతున్నాడు, is it right to heal a person who is sick on Sabbath? మరి విశ్రాంతి దినమున మరి ఒక వ్యక్తి అస్వస్థత ఉంటే వాడిని స్వస్థపరచవచ్చని ప్రజలను అడిగాడు. And people were quiet. మరి వాళ్ళు ఊరకున్నారు. And then Jesus, అప్పుడు యేసు ప్రభు యొక్క he called the person and he healed him. మరి ఏది ఏమైనా ఆ ఓచ చేయగల వాడిని ముందుకు పిలిచారు, స్వస్థపరిచి పంపించేశారు. And then the people who were there, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది they left the place. మరి వాళ్ళు మరి బయటికి వెళ్ళారు. And they found some other group and they plot to kill Jesus. కాబట్టి వాళ్ళు బయటికి కోపంతో వెళ్ళారు. మరికొంతమంది విరోధులతో కలిసి ఈయనని ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేశారు. There are so many details I did not share now. మరి ఇక్కడ చాలా విషయాలు ఏమంటే చారిత్రకపరమైన విషయాలు ఉండవచ్చు, అవన్నిటికీ ఇది సమయం కాదు. But some of them will focus now. అయితే కొన్నిటి మాత్రము మీ ముందుకు తీసుకుని వస్తాను. One of the interesting observation we can make in this passage is the word again. చూసారా, మరి ఈ యొక్క 6 వచనాలు అన్నట్టుగా మనం గమనించినప్పుడు మరలా 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 అనే మాట మరలా అనేక సార్లు వస్తూ ఉంటుంది. Mark chapter 2 and Mark chapter 3 has it repeatedly. కాబట్టి 2వ అధ్యాయము అలాగే 3వ అధ్యాయంలో కూడా మార్కు సువార్తలోని 2-3 అధ్యాయాల్లో కూడా ఈ యొక్క ఎగైన్ లేక మరలా అనే మాట మరలా మరలా వస్తూ ఉంటుంది. In verse 1 in chapter 2, verse 13 in chapter 2 it came, and chapter 3 verse 1 again it comes. కాబట్టి 2వ అధ్యాయము 1 ఏమంటే అలాగే 13వ వచనం అన్నట్టుగా అలాగే 3వ అధ్యాయం 1లోను ఇంకా మరికొన్ని చోట్ల అన్నట్టుగా మరలా అనే మాట మరలా మరలా వస్తూ ఉంటుంది. Which means దాని అర్థం ఏంటంటే Mark is trying to communicate to us saying like Jesus said or did certain thing once and then people did not understand and take it, so he did it again the same thing to do or to teach the same.
కాబట్టి దీని అర్థం ఏమిటంటే మార్కు మనం ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే మరలా అనే మాటలో యేసుప్రభు ఒక కార్యం చేశాడు, ప్రజలు దాన్ని గ్రహించలేదు, మరలా అట్లాంటిదే మరొక కార్యం చేసి అప్పుడైనా నేర్చుకుంటారా అన్నట్టుగా ఆయన చేస్తూ ఉన్నాడు మరలా. So he was teaching things for the second time. మరి ఒకసారి వినకపోతే మరలా అదే సంగతులు అన్నట్టుగా అదే విధానంలో అన్నట్టుగా మరలా కూడా బోధించుకుంటూ వస్తున్నాడు. And from that expression we understand that they are rejecting these things also, not just for the first time, second time, which shows the hardness of their hearts. కాబట్టి వారు హృదయాలు ఎంత కఠినమైనవో అని చూసడానికే అన్నట్టుగా చెప్పడానికే అన్నట్టుగా ఒకసారి చేస్తే ఇష్టపడలేదు, రెండవసారి చేస్తే మరింత కఠినమైన విషయాలు ప్రజలు ఇక్కడ మనం చూస్తున్నాము. Regarding healing on Sabbath, మరి అది ఒక విషయం ఏంటంటే విశ్రాంతి దినము రోజున స్వస్థపరచుట అనే విషయం, or working on Sabbath, లేకపోతే విశ్రాంతి దినమున పని చేసుకుంటాం అనే విషయంలో. This is not the first time Jesus is talking in this very context, but it is the second time he is talking. కాబట్టి మరలా అని రాయబడిన సందర్భంలో ఒకసారి కాదన్నమాట, ఇంతకు ముందు కూడా ఎవరినో స్వస్థపరిచి ఉన్నాడు విశ్రాంతి రోజున అంటే పని చేసుకొచ్చి చెప్తున్నా మరలా చెప్తూ ఉన్నాడు. So I preached last week, so I'm preaching again regarding the Sabbath this week. మరి పోయిన వారం ఇదే 3వ అధ్యాయం అనుకుంటాం కదండి, అక్కడ కూడా సబ్బాతును గురించి పోయిన వారం చెప్పుకున్నాము, మరలా ఈ వారం కూడా నేను అదే విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. So in Mark chapter 2 verse 27 to 28 Jesus taught about Sabbath. I'm not going into all the theology of it. మరి కాబట్టి ఇక్కడ 2వ అధ్యాయము 27-28 వచనాలలో సబ్బాతును గూర్చి ఒక చక్కని నియమాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. దాన్ని పోయిన వారం మనం చదువుకున్నాం, మరలా నేను దాంట్లోనికి వెళ్ళడం లేదు కానీ. And here Jesus said the Sabbath was made for man. మరి అయితే ఒక విషయం అందులోంచి మీకు జ్ఞాపకం చేస్తున్నది ఏమిటంటే విశ్రాంతి దినము మనిషి కొరకే చేయబడింది, లేక మనుషుల కొరకే చేయబడింది, not man for the Sabbath. మరి అక్కడ దానికి వ్యతిరేకంగా కాదండి, విశ్రాంతి దినము కొరకు మనుషులు నియమింపబడలేదు, and Sabbath was for the man. మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను. In other words, Sabbath was made so that people may be benefited. కాబట్టి దాని అర్థం ఏంటి? విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడి అంటే అర్థం ఏమిటంటే విశ్రాంతి దినము ప్రజల యొక్క యోగక్షేమం నిమిత్తమే లేదంటే లాభం నిమిత్తమే అది ఏర్పాటు చేయబడింది అనేటువంటిది. That is why Son of Man is also the Lord of Sabbath. మరి 28వ వచనం మీరు చూస్తే 2:28 అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పుకుంటూ వచ్చారు. That's the principle. మరి అదండి అది అసలు సిసలు నియమము గ్రహించవలసింది. The same thing in Acts in works can be seen in chapter 3 verse 1 to 6. మరి ఇదే విధానము మార్క్స్ వార్తలో 3వ అధ్యాయంలో కూడా మరలా అదే విషయాన్ని మరొకసారి చెప్పటము మరి మనము ఈ యొక్క మొదటి 6 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాము. Regarding this Cyril the Great, one of the saints of the church said like this. మరి సిరిల్ ద గ్రేట్ అనేటువంటి ఒక సంఘ పితరులు ఇలాగ చెప్పుకుంటూ వచ్చారు ఈ విషయాన్ని బట్టి. God ordered man to abstain from work on the Sabbath, and he even instructed him not to force animal to work on that day. కాబట్టి పరిశుద్ధ సిరిల్ గారు చెప్పిన మాట ఏంటంటే దేవుడు మనుషులను విశ్రాంతి దినమున పని చేయవద్దని చెప్పాడు నిజమే, పశువులు కూడా పని చేయొద్దని చెప్పినట్టుగా మనం గమనించాలి. That can be found in Exodus 20 verse 10. మరి ఆ నిర్గమకాండము 20వ అధ్యాయంలోని 10వ వచనంలో ఈ సంగతులు మనం చూసుకుంటూ వస్తాము. So కాబట్టి if God have compassion on cattle, కాబట్టి జంతువుల మీద దయగలిగిన దేవుడు would he not on a Sabbath have it on a man afflicted by sickness that withered his strength and will? కాబట్టి ఆయన చెప్పిన మాట ఏమిటంటే మరి విశ్రాంతి దినపు రోజున జంతువులు పని చేయకూడదని జంతువుల మీదనే కనికరం చూపిన దేవుడు ఈ యొక్క ఊచటే గలవాడు ఎంతో బాధపడుతున్నాడు, రోగంతో ఉన్నాడు, పని చక్కగా చేసుకోవాలన్నట్టుగా ఉన్నాడు, ఈయన మీద కనికరపడి ఆయనను స్వస్థపరచడా. God is concerned about donkeys. Will he not be concerned about you and I? కాబట్టి పశువులు ఆ మాటకు వస్తే అప్పటి రోజుల్లో ఉన్నటువంటి గాడిదలు పని విషయంలో విశ్రాంతి విషయంలో శ్రద్ధ తీసుకునే దేవుడు నీ కొరకు నా కొరకు మన యొక్క యోగక్షేమం నిమిత్తం ఆయన చింతపడడా. Which tells దాని అర్థం ఏమిటి? మరి అది మనకేం చెప్తుంది? The Sabbath is an expression of God's compassion. కాబట్టి దేవుని జాలి కనికరాన్ని పొందుకునే ఒక
మరి ఉద్దేశముగా ఒక మార్గముగా ఈ సబ్బాతు ఉంటుంది. It is not just a command to obey, but it is a expression of compassion of the Lord. మరి ప్రభు యొక్క ఆజ్ఞ అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క ఏమండి ఆ యొక్క జాలి దయను పొందుకునే మార్గముగా ఆ యొక్క మరి మార్గముగా ఈ యొక్క సబ్బాతు ఇవ్వబడుతూ ఉన్నది. And he continues and says, he confirmed to them that he is the Lord of Sabbath and the maker of the law. కాబట్టి ఈ పని మరలా చేయటంలో మరొకసారి ఏం చెప్తున్నాడంటే, విశ్రాంతి దినమునకు నేనే ప్రభుని, ఆ మాటకు వస్తే నేనే సృష్టికర్తను అన్నటువంటి విషయాలను ఆయన చెప్పకనే చెప్తున్నాడు. I am the Lord of the law. మరి నేను ధర్మశాస్త్రమునకు ప్రభు అయి ఉన్నాను. The law is my tool. మరి ధర్మశాస్త్రం నా యొక్క పనిముట్టు లాంటిది. But the tool is not above me. అయితే నేను కల్పించుకొని ఈ పరికరము నాకు పైగా ఉండదు కదా అన్నట్టుగా. And he made the law not to master man. కాబట్టి మనిషిని నియంత్రించుకోవడానికి ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది ఇవ్వలేదు కానీ by its killing lettering. మరి ఆ యొక్క అక్షరార్థమైనది చంపును అనే అర్థం వస్తుంది కదా. But to serve him. మరి అయితే మరింత ఆసక్తితో ప్రభువుని సేవించడానికే ఈ పనిముట్టు లాంటి ధర్మశాస్త్రాన్ని ఆయన ఇచ్చాడు. No, that's not what I said. The law is not given to master over man, కాబట్టి but to serve man. కాబట్టి ధర్మశాస్త్రము మనిషి మీద అజమాయిషి చేయడానికి కాదు కానీ మనిషికి సేవ చేయడానికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. We made a rule in my home for my daughter not to lock the door. కాబట్టి మా ఇంట్లో మా చిన్న బాబుకు చెప్పాము, ఒక నియమం పెట్టాము. అక్కడ ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా తలుపు లాక్ చేయొద్దని చెప్పాము. This is not a rule to make her, this rule does not rule her. This commandment does not rule her. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞ ఆమె మీద ప్రభుత్వం చేయడానికి కాదు. It is made so that she may not lock herself up and emotionally troubled. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా భావోద్రేకాలు కలిగినప్పుడు తనకు తాను తలుపేసుకుని లోపల ఉండకూడదనే ఉద్దేశంతో మాత్రమే. It is to help her. మరి ఆమెకు సహాయం చేయడానికే మనం ఇస్తూ ఉన్నాము. Once she grows up, మరి ఆమె పెరిగిన వయసు వచ్చిన తర్వాత what happens to this rule? మరి ఈ యొక్క మరి నియమము ఏం చేస్తామంటే మనం ఆమెకు వయసు వచ్చిన తర్వాత ఆ నియమాన్ని ఏం చేస్తాం మేమేం చేస్తాం? It makes no sense. ఇది అప్పటికి అర్థం ఉండదు దానికి కదా. Because she already got benefited. ఎందుకంటే ఈ వయసులో దాని ప్రయోజనాన్ని ఆమె పొందుకుంటుంది. వయసు వచ్చిన తర్వాత నియమమే అక్కర్లేదు ఆమెకు. That is how it was given. కాబట్టి ధర్మశాస్త్రం కూడా మనిషికి ఉపయోగపడడానికి, లేదంటే మనిషికి సర్వీస్ లేదంటే పరిచయం చేయడానికి ఇవ్వబడింది కానీ ప్రభుత్వం చేయడానికి కాదు అనేది గమనించాలి. And later he brings one more thought. He says, if he, the Son of God, became the Son of Man for the sake of man, would he not put the Sabbath at the service of man? కాబట్టి దేవాతి దేవుడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు వచ్చాడు కదా. కాబట్టి మనుష్య కుమారుడుగా రాగలిగిన దేవుడు మనుషుల ఉపచారం నిమిత్తము ఆయన సబ్బాతును నియమించలేడా? He became God, became man. దేవుడేమో మనుషుడయ్యాడు. మరి ఆయనే మనిషిగా మారిన తర్వాత when he himself humbled in such a level, మరి ఆయన తనకు తాను అంతగా తగ్గించుకున్న తర్వాత will he not put his tool under man? మరి కాబట్టి ఆయన పనిముట్టైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని మనిషి యొక్క ప్రయోజనం వరకు ఇవ్వలేడా? That's what he is saying. అదే అక్కడ చెప్పుచున్న విషయం. And another thing he says, మరి ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే, by his talk with them, మరి ఈ యొక్క మాటలు చెప్పిన తర్వాత the Lord probably wished to heal them from the withering of their literally minds concerning the law. కాబట్టి ధర్మశాస్త్రం విషయంలో వారి యొక్క ఎండిపోయిన హృదయాలను ఏమండి మరి ఆ యొక్క ఓచ చేయలాంటి మనస్సులను బాగు చేయాలని కోరుకున్నాడు. Taking it word to word as it is. కాబట్టి అది ఎలా ఉంటుందంటే మక్కికి మక్కి అక్షరార్థంగా తీసుకుని అన్నట్టుగా, not understanding the spirit behind it. మరి అయితే అక్షరార్థంగా తీసుకుని దాని ఉద్దేశాన్ని మర్చిపోతే ఎంత ఏమండి వితడుగా ఉంటుందో అనేటువంటిది చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. మరి కాబట్టి అట్లాంటి హృదయాలను స్వస్థపరచాలని మొదటగా ఆయన కోరుకున్నాడు. మరి ఆ తర్వాతనే ఓచ చేయగల వారికి స్వస్థతనిస్తున్నారు. మరి ఈ యొక్క ఓచ చేయగలవానికంటే ఏమండి ఎండిపోయిన హృదయాలు లేదంటే అర్థం చేసుకోలేని హృదయాలు బాగుపడాలని ఆయన మొదటగా కోరుకున్నాడు. And Jesus asked them, మరి యేసు ప్రభువు అడిగాడు కదా, is it right to do good or evil on Sabbath day? కాబట్టి ఈ యొక్క విశ్రాంతి దినపు రోజున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా అని వారిని అడిగాడు. Kill or to
give life. మరి ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అందరినీ అడిగినారు. Is it good? Is it right to do good on Sabbath? That's what కాబట్టి he asked. సబాతు రోజున మేలు చేయటం మంచిదేనంటారా? And these people were so stiff-necked. వారు ఎంతో మెడవంచిన వారిగా ఉన్నారు. That's why they were quiet. They did not answer a single word. మరి ఆయన అడిగిన ప్రశ్నకు వారు సమాధానం చెప్పలేదు, ఊరకుండిరి. By keeping silent, కాబట్టి వాళ్ళు నిశ్శబ్దంగా ఉండటాన్ని బట్టి they expressed their hard hearts. మరి అక్కడ రాయబడినట్టుగా ఆయన వారి హృదయ కాఠిన్యమును చూశారు. Their rigid religiosity made them insensitive to people's needs. కాబట్టి ప్రజలు అవసరాలతో మగ్గిపోతున్న ప్రజలను చూడకుండా వారి మతము వారికి మరి ముసుగు వేసేసింది. They became blinded to people's needs. మరి ప్రజల యొక్క అవసరాల కొరకు వారు చూడలేకపోతున్నారు. They became deaf to listen to the voice of the Lord. మరి ప్రభు యొక్క స్వరాన్ని విననంత చెవిటి వారిగా వారి యొక్క మరి పద్ధతులు వచ్చేసాయి. Their hearts became so dull and hard to be compassionate. కాబట్టి మరి కఠిన హృదయాలు అయిపోయాయి, దయలేని వారిగా మారిపోయాయి వారి హృదయాలు. And this is what the religion or the law does if you have taken only in letter. కాబట్టి అక్షరార్థంగా తీసుకుంటే మతమైన ధర్మశాస్త్రమైన మనిషిని మరింత కఠినుడిగా చేస్తుంది. In other words, this is what the religion does without compassion. కాబట్టి దయలేని మతం ఏదైనా ఉంటే అది ఇలాగే ఉంటుంది. We should be careful. కాబట్టి ఇట్లాంటి విషయాలలో మనము శ్రద్ధ వహించాలి. And one last question let me ask you. మరి ఇంకొక ప్రశ్న ఉందండి, ఇది చివరిగా మిమ్మల్ని అడుగుతున్నాను. What do you do when you are overwhelmingly angry? కాబట్టి మీరైతే ఏం చేస్తారు? బాగా పిచ్చి కోపం వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? What do you do? ఏం చేస్తారు? Will you shout? గట్టిగా అరుస్తారా? Will you kick things? మరి దేనైనా తన్నుతారా కోపంతో? Will you hit the person who troubled you? మరి మీకు కోపం కలిగించిన వ్యక్తిని నాలుగిచ్చుకుంటారా? Is it the greatest expression of your anger? మరి అంతవరకైనా మీ కోపాన్ని బయట పెట్టే పద్ధతి. And in spite of doing that, if the fellow did not change and he still bothers you, what do you do? మరి కొట్టారు, తిట్టారు, గట్టిగా అరిచారు, అయినా కానీ ఆ వ్యక్తి మారడం లేదు, మీకు ఇంకా కోపం కలిగిస్తున్నాడు, ఏం చేస్తారు అటువంటి సందర్భంలో? Limits of tolerance are already crossed. మరి మీరు నియంత్రించుకుంటున్నారు, అణుచుకుంటున్నారు, ఇక పరిమితి మించిపోయింది, అప్పుడు ఏం చేస్తారు? Already crossed long ago. మరి అది ఎప్పుడో ముగిసిపోయింది, ఆయనకి ఇచ్చిన ఆ యొక్క కృపా సమయం ఎప్పుడో గతించిపోయింది అన్నట్టుగా. What do you do? ఏం చేస్తారు మీరు ఆ సమయంలో? In my life I gone through such situations. మరి నేను students. మరి చదువుకునే రోజుల్లో అట్లాంటి పరిస్థితులు గుండా నాకు వెళ్ళాను. This is what I could do at last. అప్పుడు నేను చేయగలిగిన ఒకే ఒక్కటి ఏంటంటే, please, దయచేసి please, I only can request. ఇంకా చివరికి ఏం చేశానంటే ఇక కోపం అరిచి తన్ని అన్నీ అయిపోయిన తర్వాత దయచేసి నన్ను బాతర్ చేయకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి అన్న అయిపోయిన తర్వాత లేదు, అన్నిటికంటే లాస్ట్ వాటర్ అదే అంటే మిగిలిన ఏమండి కోపం అంతా ఇంకా చివరి క్షణంలో లేదంటే చివరి సమయంలో ఆఖరి ప్రయత్నంగా దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు అనేటువంటిది. ఈవెన్ దెన్ ఇఫ్ దే డిడ్ నాట్ టేక్ ఇట్, ఒకవేళ దయచేసి ప్లీజ్ అన్నాక కూడా వారు వినకపోతే what do you do? ఏం చేస్తాం మనం? Silently you'll march off. ఓరు మూసుకుని బయటకు వెళ్ళిపోతాం కదా, right? అవునండి. If you read in this passage, that's what Jesus has done. చూడండి, అక్షరాల ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో అలాగే చేశారు. After healing, Jesus used to preach. కాబట్టి ఆ యొక్క స్వస్థతలు జరిగిన తర్వాత సర్వసాధారణంగా యేసు ప్రభు కొన్ని బోధల వరకు చేసేవాడు. In this case, అయితే ఈ సందర్భంలో he asked them, can we heal him? మరి వారిని అడిగాడు, ఈ వ్యక్తిని స్వస్థపరచమంటారా? Their hearts were so hard and they were so quiet. మరి వారి హృదయాలు కఠినపరచబడి ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేదు. And the scripture says he looked at the hardness of their heart and he was so angry and he grieved. చూసారా? And he did not utter a word. He చూసారా? marched off from there. చూసారా? 5వ వచనం మనం చూస్తున్నాం, ఆయన వారి హృదయ కాఠిన్యముకు దుఃఖపడి కోపంతో వారిని కలిగి చూచి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. He found helpless చూడండి to express any emotion. కాబట్టి ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో అన్నట్టుగా నిస్సహాయుడుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. Because of their hardness. ఎందుకంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి.
when our silence is our loudest expression. చూసారా, కొన్నిసార్లు మౌనమే మన కోపాన్ని, ఐ మీన్ మన యొక్క అసౌకర్యాన్ని ఎక్కువగా బయట పెడుతూ ఉంటుంది కొన్నిసార్లు. Their hearts were hardened. They could not take what Jesus said. యేసు ప్రభు చెప్పిన మాటలను వారు జీర్ణించుకోలేకపోయారు, వారు ఊరకుండినారు. He went away. ఆయనేమో ఆ స్వస్థత ఏదో చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. And then what happened? ఆ తర్వాత ఏం జరిగిందండి? These people who have taken the law so literally to letter, కాబట్టి అక్షరార్థంగా ధర్మశాస్త్ర విషయాలను అక్షరార్థంగా పాటించాలని కంకణం కట్టుకుని ఈ ప్రజలు they went out. వారు బయటికి వెళ్ళి They found some Herodians. మరి హెరోదీలని మరొక గుంపుతో కలుసుకొని, Jewish people never mingle with Herodians. Herodians are half Jews. They don't accept them. These are Pharisees, pure Jews. They mingle somebody whom they reject. చూసారా, ఈ యొక్క హెరోదీలు అంటే ఎవరంటే అర్ధయూదులండి. మరి వాళ్ళు మరి పరిసయ్యులేమో మరి స్వచ్ఛమైన యూదులు అనుకుంటారు, వారు ఎప్పుడు కలవరు. కానీ ఈ విషయంలో వారు ఒకరితో ఒకరు కలిసినారు. They went there to plot to kill Jesus. చూడండి, వారు వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు. Let me tell you one thing from ఒక this. విషయము చెప్పనండి సంగమా, Religion or even the law without compassion will leads us to death or makes us murderers. చూడండి, దయలేని మతము, ఆ మాటకు వస్తే ఏమండి, ఆ యొక్క జాలి కనికరాలు లేని ధర్మశాస్త్రం అనేటువంటిది మనలను మరణానికి నడిపిస్తుంది, లేకపోతే మనమే హత్య చేసేవారిగా నడిపిస్తూ ఉంటుంది. Middle East is a great example. చూసారా, Middle East gives a great example. మరి ఈ విషయానికి ఆ యొక్క వేరే దేశాల్లో జరుగుతున్న కొన్ని ఉదాహరణలు చక్కని సాక్ష్యముగా ఉన్నాయి. Apostle Paul says మరి పౌలు గారు ఒక మాట ఇలాగంటున్నాడు in 2 Corinthians 3:16. మరి 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, He also made us sufficient as ministers of the new covenant, not of the letter but of the spirit. Yeah. For the letter kills, Yeah. but the spirit gives life. చూసారండి, ఆ యొక్క 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటే అక్కడ ఇలాగంటున్నాడు, ఏమంటున్నాడంటే మనకు కొంచెం వెనక ముందు ఉన్నది, వారి మనసులు కఠినములైను, అది క్రీస్తును తేటపరచబడి కాముసుకే నిలిచి ఉన్నది, వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరిగినప్పుడు. Letter kills, Yeah. but spirit gives life. దట్ ఈస్ 6 రైట్? Yeah. రైట్, 6 రైట్, నాట్ 16. ఓకే. సో 6వ వచనం అండి, ఆయనే మమ్మను క్రొత్త నిబంధన అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారలమౌటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. What the letter of the law kills, you know? చూసారా, మరి అక్షరము ఏమి చంపుతుందండి? First kills humanity in us. కాబట్టి అక్షరార్థమైన ధర్మశాస్త్రము మనలో ఉన్న మానవత్వాన్ని మొదట చంపివేస్తుంది. That's why these people, they could not have compassion on others. కాబట్టి ఇతరుల మీద ఏ మాత్రపు కనికరాన్ని కూడా చూపించని వారిగా ఈ ధర్మశాస్త్రం వారిని చేసేసింది. ఇప్పుడు చదవబడిన భాగంలో And letter kills, that's written. First it kills our humanity, next it makes us to kill others. మరి చూసారా, మొట్టమొదట మన మానవత్వాన్ని చంపివేసింది అక్షరార్థము, తర్వాత మనమే చంపేవారిగా తయారు చేస్తుంది ఈ అక్షరార్థమైన అర్థము. Please don't misunderstand. I'm not saying law will make us murderers, but I'm trying to say law without compassion even motivates us to kill, which is against the law itself. మరి చూసారా, ధర్మశాస్త్రమునకు విరోధముగానే ధర్మశాస్త్రాన్ని దయ లేకుండా పాటిస్తే అట్లాగూ మనము నరహంతకులం అవుతాము. ధర్మశాస్త్రం మనం చేయదు కానీ ధర్మశాస్త్రాన్ని ప్రేమ లేకుండా దాన్ని అదుపులో లేదంటే దాన్ని ఆ యొక్క పని చేయడానికి ప్రారంభించినప్పుడు అదే మనలను నరహంతకులుగా చేస్తుంది అనేది. This is even worse than merchandise in the church. కాబట్టి దేవాలయంలో వ్యాపారము జరగటానికి మించినది ఈ యొక్క నరహంతకులుగా మారటం కదా. That's why Jesus expressed his emotion so intensely. కాబట్టి అక్కడ ఒక రకంగా కోపాన్ని ప్రదర్శిస్తే ఇక్కడ మరింత ఎక్కువగా ఆయన భావోద్రేకాన్ని, ఆ మాటకు వస్తే కోపాన్ని బయలుపరిచినాడు. So in conclusion, let's introspect ourselves. కాబట్టి ఇక నేను ముగిస్తున్నానండి, ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాము. Are we loving the law in letter, or we are doing it with compassion and love just as God does, Jesus did? దేవుని రూపంలో యేసు ప్రభు చేసినట్టుగా ధర్మశాస్త్రాన్ని జాలి దయ కనికరాలతో
అనుసరించడానికి చూస్తున్నామా, లేకపోతే అక్షరార్థంగానే దానిని పాటించడానికి ప్రయత్నిస్తున్నామా? Our spirituality is not validated by just obedience of some commands, but our spirituality is validated by the compassion that we show. కాబట్టి ఆజ్ఞలు పాటించినందుకే మన ఆధ్యాత్మికత పరిపుష్టం అవ్వదు. ఆజ్ఞలను పాటిస్తూ దాంట్లో జాలి, దయ, కనికరాలు ఉన్నప్పుడే మన ఆధ్యాత్మికతకు అర్థము ఉంటుంది. Who said that? ఎవరు చెప్పారా మాట? John. మరి యోహానే చెప్పారు. 1 John chapter 4 verse 10. మరి ఆ మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తూ He ఉన్నాము. who says knows the Lord but does not love his neighbor or brother, he is a liar. కాబట్టి ఇదిగో నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి మరి తన సహోదరుని ద్వేషించేవానిలో దేవుని ప్రేమ ఎంత మాత్రమునూ లేదు, ఆయన అబద్ధికుడు అంటున్నాడు. Obeying the commandments or the law just by the letter Yeah. will not validate our spirituality. కాబట్టి But అక్షరార్థంగా ఆ యొక్క ఆజ్ఞలను పాటించినప్పుడు మన ఆధ్యాత్మికతకు అది పరిపుష్టం చేయదు. కానీ when we do it with compassion, దానిని జాలి, దయ, కనికరముతో ఆజ్ఞలను పాటించినప్పుడు, law with love, మరి ధర్మశాస్త్రము ప్రేమతో కలిసినప్పుడే is the great medicine to the world and ourselves. మరి ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలకు మంచి మందుగాను, ఆ మాటకు వస్తే మనకు కూడా మంచి మెడిసిన్ గాను మరి ధర్మశాస్త్రాన్ని ప్రేమతో పాటించటము పరిష్కారం చూపిస్తుంది. May the Lord grant that grace to us. మరి మనలో ప్రతి ఒక్కరికి ప్రభువైన దేవుడు అటువంటి కృపను అనుగ్రహించును గాక.